హైదరాబాద్ ని వాన ఉక్కిరి బిక్కిరి చేసింది. పాత బస్తీ లంగర్ హౌస్ లో నేలకూలై వృక్షాలు, రెడ్ హిల్స్ లో చెట్టు కూలి పేలిన ట్రాన్స్ఫార్మర్, పలు చోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. వేరు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. చెట్ల తొలగింపు పనుల వేగవంతం చేయాలని పొన్నం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. రెడ్ హిల్స్ ఏరియాలో చెట్లు ఏ రకంగా విరిగిపడ్డాయో మనం చూసాం. ఇటుపక్క హిమాయత్ నగర్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనపడుతుంది. వర్షం ధాటికి చెట్లు విరిగిపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. ఇటు నిజాం కాలేజ్ లో నేలకూలాయి చెట్లు మనం చూస్తున్నాం. రెడ్ హిల్స్, హిమాయత్ నగర్, నిజాం కాలేజ్, రాయదుర్గం, కోఠి, రాజేంద్ర నగర్ ఈ ప్రాంతాల్లో వర్ష బీభత్సం మనకి ఎక్కువగా కనిపిస్తోంది. రెడ్ హిల్స్ ఏరియాలో ఒక ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది, పెద్ద చెట్టు కూలి. అలాగే హిమాయత్ నగర్ లో బలమైన ఈదురుగాలులు వీచాయి. నిజాం కాలేజ్ లో కూడా చెట్లు నేలకూలిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అటు రాయదుర్గంలో ఒకసారి చూస్తే ట్రాఫిక్ ఎంత కిలోమీటర్ల మేర జామ్ అయిపోయింది అనేది కూడా మనం దృశ్యాలు గమనించవచ్చు. ఇక కోటిలో అయితే ప్రధాన రహదారులపైనే వరద నీరు నిలిచిపోయింది. ఇటు రాజేంద్ర నగర్ లో వరద నీటిలోనే వాహనాలు ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఓవరాల్ గా నగర వ్యాప్తంగా ఈ రోజు వర్షం బీభత్సాన్ని సృష్టించింది.